వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు నేను వినాయక చవితి పండగ రోజున చేసుకునే మరొక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే తుమ్మికూర చింతకాయ పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తుమ్మికూరను కాడలేవి లేకుండా ఆకును మాత్రమే తీసుకోవాలి. ఈ ఆకులో కొద్దిగా మట్టి ఎక్కువగా ఉంటుంది. ఆ మట్టి అంతా పోయేటట్టు నీట్గా కడిగి తీసుకోవాలి. విధంగా నీట్గా కడిగిన ఆకును ఒక గిన్నెలో వేసుకొని ఈ ఆకు మునిగేటట్టు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఆకును మెత్తగా ఉడికించుకోవాలి. ఆకుకూర కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత వీటిలోని నీళ్ళన్నీ వంపేసి ఆకును మాత్రమే తీసుకొని చల్లారనివ్వాలి. ఈ ఆకు చల్లారేలోపు మనం చింతకాయలను పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టుకుందాం. ఆ మిక్సీ జార్ తీసుకొని అందులో చింతకాయలను పచ్చిమిరపకాయలను ఉప్పు వేసుకోవాలి. అందులో చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ చింతకాయ పేస్ట్లోనే ఉడికించుకున్న తుమ్మికూర ఆకులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులు వేగుతున్నప్పుడే ఇందులోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిన ఈ పోపులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ను వేసుకోవాలి. తుమ్మికూర పేస్ట్ వేశాక ఎక్కడ మాడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. దీనిని 2 మినిట్స్ కలుపుకుంటూ ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండి, తుమ్మికూర చింతకాయ పచ్చడి రెడీ. చూసారుగా ఈ పచ్చడిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఎక్కువ టైం కూడా. వినాయక చవితి పండగ రోజున మాత్రమే చేసే ఈ తుమ్మికూర చింతకాయ పచ్చడిని మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేకాదు 5 డేస్ వరకైనా ఈ పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది.